బెంగళూరులో నిన్న తలపెట్టిన ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు, 33 మంది గాయపడ్డారు. బెంగళూరు జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్ను గెలుచుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆర్సీబీ క్రికెటర్లు సాయంత్రం 6 గంటలకు స్టేడియానికి చేరుకుంటారని నిర్వాహకులు ప్రకటించారు. స్టేడియం సామర్థ్యం 30 నుంచి 40 వేలు. కానీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్ సహా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు మధ్యాహ్నం 1 గంటకే 1,00,000 మంది తరలివచ్చారని సమాచారం. మరో 3 గంటల్లో ఇంకో 1,00,000 మంది అక్కడికి చేరుకున్నారు. వారిని నిర్వాహకులు, పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కార్యక్రమ వివరాలను ముందుగా అందించకపోవడం, అభిమానులకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకుందని సమాచారం. మృతులలో 4 మహిళలు, 6 పురుషులు, 1 చిన్నారి ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ నుంచి ఆర్సీబీ క్రికెటర్లు బెంగళూరు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం సమీపంలోని విధాన సౌధ తూర్పు ద్వారం వద్ద ఐపీఎల్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం ఏర్పాటు చేసింది. అక్కడికి వేలాది మంది వెళ్లారు. మరోవైపు చిన్నస్వామి స్టేడియం చుట్టూ ఎటు చూసినా 2 కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత మంది జనం కనిపించారు. వీరందరూ సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత స్టేడియం గేట్ల వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్నవారి సంఖ్య 1,00,000 దాటిందని సమాచారం. అయితే నిర్వాహకులు ఇదేం పట్టించుకోకుండా ఒక్కసారిగా 3, 12, 18, 19, 20 నెంబర్ గేట్లన్నిటినీ తెరిచారు. అంతే, వేలాది మంది దూసుకుపోయారు. ఈ క్రమంలో చాలా మంది కింద పడ్డారు. వారిని తొక్కుకుంటూ మిగతా వారు ముందుకెళ్లారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేశాయి. భారీగా జనం నిండిపోవడంతో అంబులెన్స్లు సకాలంలో చేరుకోలేకపోయాయి. దీంతో గాయపడిన వారిని చేతులపై ఎత్తుకుని సమీపంలోని వైదేహి ఆసుపత్రి వైపు పోలీసులు పరిగెత్తారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే 4 మృతి చెందారు. శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించిన 24 మందిలో 7 మృతి చెందారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఊహించిన దానికంటే ఎక్కువ జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని, బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు విఫలమయ్యారన్నారు. మృతులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం తెలిపారు.